హాయ్, ఐఎమ్ డాక్టర్ బాలరాజ్ నాయుడు, రోబోటిక్ ఆర్థోపెడిక్ సర్జన్. ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ తర్వాత చాలా పేషెంట్స్ ఫిజియోథెరపీ చేయించుకోవాలా లేదా అని గురించి ఆలోచిస్తుంటారు. సో యూజువల్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది ప్రజెంట్గా కన్వెన్షనల్ మెథడాలజీ, నావిగేషన్, రోబోటిక్ సర్జరీ ఉంది. కన్వెన్షనల్ మెథడాలజీ అంటే చేతితోటి చేసేది, జిగ్స్ తోటి. నావిగేషన్ అంటే కంప్యూటర్ విల్ గైడ్ అస్ హౌ మచ్ బోన్ టు కట్. అండ్ రోబోటిక్స్ మీన్స్ ఆటోమేషన్ సర్జరీ. సో రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ తోటి మనకి యాక్యురసీ రేజ్ 99.99% ఉంటుంది. దీంతోపాటు పేషెంట్స్కి ఫిజియోథెరపీ ఒక 10 to 15 days మ్యాండేటరీ చేసుకున్నట్లయితే వాళ్ళకు ఇంటి దగ్గర వాళ్ళకు పెయిన్ థ్రెషోల్డ్ లెవెల్ తక్కువగా ఉంటుంది, మూవ్మెంట్ అనేది ఫాస్ట్గా రికవర్ అవుతుంది. ఎట్ ఓనస్ రోబోటిక్ హాస్పిటల్స్ వీ డూ యాక్యురేట్ అలైన్మెంట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్. ఆల్సో వీ ప్రొవైడ్ ఫిజియోథెరపిస్ట్ సర్వీసెస్ ఎట్ దేర్ హోమ్. సో ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఫిజియోథెరపీ ఆఫ్టర్ సర్జరీ. చాలా మంది పేషెంట్లు చేయించుకోకుండా మా దగ్గరకు వస్తుంటారు. సో వస్తున్నప్పుడు చాలా వరకు నీ జాయింట్స్ స్టిఫ్ అయిపోతుంటాయి, ఫ్లెక్షన్ డిఫార్మిటీలో ఉంటుంది. అటువంటి పేషెంట్స్ నడవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో మీరు డెఫినెట్గా ఒక 10 to 15 days ఫిజియోథెరపీ చేయించుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఇఫ్ యూ హ్యావ్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ఎనీ ఫిజియోథెరపీ issues, you can consult Dr. Balaraj Nair, Honest Robotic Hospital. Thank you.